హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు. మరి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ కాంపోనెంట్స్ కవర్ చేయాలి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తెలంగాణ మూమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే మనకి పోషిస్తుంది. దీంట్లో ప్రతి చదవాలి. మనం ఎక్కడి నుంచి చదవాలి అనుకున్నప్పుడు దాని నేపథ్యం మొత్తం చదవాలండి. అసలు తెలంగాణ ఏ ప్రాంతంతో కనెక్ట్ అయ్యి ఉంది, అది ఏ ప్రాంతం నుంచి మళ్ళీ బయటకు వచ్చింది అనే అన్ని అంశాలు మనం చదువుకోవాల్సి ఉంటుంది. మరి నా ప్రయత్నం కొంత చేస్తాను, వీలైనంత వరకు. ఒకవేళ స్పందన బాగుంది అనుకుంటే ఉద్యమం గురించి మొత్తం వివరించే ప్రయత్నం కూడా చేస్తాను. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా ఇక్కడ స్టూడెంట్కి నేను బేసిక్ కాన్సెప్ట్ ఇస్తా. ప్రధానంగా చాలామందికి అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయి ఇక్కడ. ఇవి అర్థమైతే మీరు తెలంగాణ ఉద్యమాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదట మనము ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనుకుంటున్నాం కదా, ఈ తెలంగాణ రాష్ట్రం అనేది 2014 జూన్ 2న మనకు విడిపోయింది. ఎక్కడి నుంచి విడిపోయిందండి? మనకి ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయింది. ఏపీ నుంచి ఇది విడిపోయింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నాం. ఈ రాష్ట్రాన్ని విడగొట్టడానికి జరిగినటువంటి ఉద్యమాన్ని మనం తెలంగాణ ఉద్యమం అంటున్నాం. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ప్రాంతాన్ని విడగొట్టడానికి జరిగినటువంటి ఉద్యమాన్ని, ఇది తెలంగాణ అనుకుంటే ఉద్యమాన్ని మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ ఉద్యమం అంటున్నాం. ఎందుకు విడిపోవాలనుకున్నది తెలంగాణ రాష్ట్రం అంటే, సగటు విద్యార్థి ఏమంటాడు? ఉన్న ఉద్యోగాలు, తెలంగాణలో ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ తీసుకుంది, లేదా తెలంగాణలో ప్రవహించే నీళ్ళల్లో ఆంధ్రప్రదేశ్ వాడుకుంది, తెలంగాణకి అన్యాయం జరిగింది కాబట్టి ఉద్యమం వచ్చింది సార్ అంటాడు. సరే, వాస్తవమే. అయితే ఈ రెండు ప్రాంతాలు కలిసేటప్పుడే 1956లో కలిసినాయి కదా, పెద్ద మనుషుల ఒప్పందం మేరకు. ఆ అగ్రిమెంటులో ఉన్నటువంటి 14 అంశాలు ఏవైతే ఉన్నాయో అవి వయలేట్ అయిపోయినాయి. అవి వయలేట్ కావడము, వాటిని పాటించకపోవడం వల్లనే తెలంగాణ ప్రజలు ఒక తిరుగుబాటు చేసి మళ్ళీ రాష్ట్రాన్ని సంపాదించుకున్నారు. ఇది ఒక క్లారిటీ. రెండోది ఏమో అర్థం కావాలంటే ఇక్కడ విద్యార్థికి, ఇంతకు ఈ రెండు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నాం కదా, ఈ రెండు ప్రాంతాలు చాలా రోజుల నుంచి కలిసి ఉన్నాయండి. చాలామందికి ఈ విషయం అర్థం కావాలి. ఎప్పుడు మీకు శాతవాహనుల కాలంలో వాళ్ళు మొత్తం తెలుగు ప్రాంతాన్ని కలిపే పరిపాలించిండ్రు. గమనించండి, అంటే రెండు ప్రాంతాలు కలిసే ఉన్నాయి. ఈ ప్రాంతాలను ప్రాచీన కాలములో, అంటే మీకు ఋగ్వేదం కాలములో ఐతరేయ బ్రాహ్మణములో ఆంధ్ర అనే పదం ఉంది చూసిండ్రా, అది ఈ మొత్తం ప్రాంతాన్ని సూచిస్తుంది. గమనించండి, ఐతరేయ బ్రాహ్మణంలో మొట్టమొదటిసారిగా మీకు ఆంధ్ర అనే పదం కనిపిస్తుంది. అది ఈ మొత్తం ప్రాంతాన్ని సూచిస్తుంది. గమనించండి, శాతవాహనుల కాలంలో మనకు దక్కన్ ప్రాంతాన్ని, లేదా ఈ ప్రాంతాన్ని పాలించిన తొలి రాజవంశం శాతవాహనులు అనుకుంటాం కదా, వాళ్ళు ఈ రెండు ప్రాంతాలను కలిపే ఉమ్మడిగానే పరిపాలించిందంటే వీళ్ళు ఉమ్మడిగానే ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే, మీకు కాకతీయుల కాలంలో కూడా ఈ రెండు ప్రాంతాలు కలిసే ఉన్నాయి. అది కూడా మీకు అర్థం కావాలి. తర్వాత కుతుబ్ షాహీలు ఎవరైతే ఉన్నారో, మనకు 1512 నుంచి 1687 వరకు దాదాపు 175 సంవత్సరాలు ఈ రెండు ప్రాంతాలను వాళ్ళు కూడా కలిపే పరిపాలించిండ్రు. అప్పుడు కూడా ఉమ్మడిగానే ఉంది. తర్వాత ఏమైందంటేనండి, మీకు అర్థం కావాల్సింది, కుతుబ్ షాహీల తర్వాత మీకు నిజాములు ఈ ప్రాంతాన్ని పరిపాలించిండ్రు కదా. ఎప్పుడు మనకి 1724 నుంచి నిజాముల పాలన మొదలైంది ఇక్కడ, నిజాం ఉల్ ముల్క్ ద్వారా. ఈ నిజాంల కాలంలో ఏం జరిగిందంటేనండి, ఈ ఆంధ్ర ప్రాంతం ఇవాళ ఏదైతే ఉందో, ఈ ప్రాంతం అప్పుడు ఇక్కడ నుంచి విడిపడి అది బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. మీరు నిజాం చరిత్ర చదివేటప్పుడు ఈ ప్రాంతం ఏ విధంగా డివైడ్ అయిపోయిందో అక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. అప్పుడు నిజాం ఉల్ ముల్క్ తర్వాత నాజర్ జంగ్ తర్వాత సలాబత్ జంగ్ అని వస్తారు. సలాబత్ జంగ్ కాలంలోనే 1753లో ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనకు, ఇప్పుడు శ్రీకాకుళం కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, ఏలూరు కానివ్వండి, ముస్తాఫా నగరు అంటే కొండపల్లి ప్రాంతము, ముర్తుజా నగరు గుంటూరు, ఆ సలాబత్ జంగ్ కాలంలో మొట్టమొదటి బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేస్తాడు.
బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఫ్రెంచ్ వాళ్ళకి ఇస్తాడు. ఫ్రెంచ్ వాళ్ళకి ఇస్తాడు. ఫ్రెంచ్ వాళ్ళకు ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఫ్రెంచ్ వాళ్ళను ఆంగ్లేయులు ఓడించిన తర్వాత ఈ ప్రాంతాలు ఆంగ్లేయుల కంట్రోల్లోకి పోతాయి. మీరు గమనించండి. ఏది ఈ ఆంధ్ర ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు, మళ్ళీ రాయలసీమ కాదు, ఇది మనకు శ్రీకాకుళము, రాజమండ్రి, గుంటూరు ఇలాంటి ప్రాంతాలన్నీ ఎవరికి ఆంగ్లేయుల కంట్రోల్లోకి పోతాయి. ఆంగ్లేయుల కంట్రోల్లోకి పోయిన తర్వాత ఎప్పుడు అది 1759లో అవి ఆంగ్లేయులకి పోయినాయి. ఉత్తర సర్కార్లని పిలిచేవాళ్ళు అప్పుడు. రాయలసీమ కాదండి, ఉత్తర సర్కార్లు మాత్రమే నేను చెప్పేది. అది వాళ్ళ ఆంగ్లేయుల పాలనలోకి, మొట్టమొదటి ఫ్రెంచ్ పాలనలోకి పోయినాయి సలాబత్ జంగ్ ద్వారా. తర్వాత మళ్ళీ సలాబత్ జంగ్ ద్వారానే మళ్ళీ ఆంగ్లేయుల పాలనలోకి పోయినాయి. గమనించండి. ఈ సలాబత్ జంగ్ పోయిన తర్వాత నిజాం అలీ ఖాన్ వస్తాడు. అప్పుడు ఈ నిజాం అలీ ఖాన్ ఏం చేస్తాడంటే ఆంగ్లేయుల దగ్గర నుంచి ఈ ప్రాంతాన్ని లాగేసుకుంటాడు. కానీ లాగేసుకున్నా కూడా ఆంగ్లేయులు మళ్ళీ ఒత్తిడి తెచ్చి ఏం చేస్తారంటే ఈ ప్రాంతాలను 1766లో మళ్ళీ వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకుంటారు. ఏవి ఈ శ్రీకాకుళము, రాజమండ్రి, ముస్తాఫా నగరు, ఏవైతే ఇవన్నీ అంటున్నాం కదా ఉత్తర సర్కార్లని, ఈ ప్రాంతాలన్నీ మళ్ళీ ఆంగ్లేయుల కంట్రోల్లోకే పోతాయి. అక్కడ మీరు చదువుతుంటే చాలా ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ హిస్టరీ అక్కడ మీకు కనిపిస్తుంది. తర్వాత ఈ ప్రాంతం అంతా వెళ్ళిపోయింది కదా, ఇక రాయలసీమ మిగిలింది కదా, ఏది బళ్ళారి. అప్పుడు బళ్ళారి కూడా ఇలానే ఉండేది. అప్పుడు మీ కర్ణాటకలో ఉన్న బళ్ళారి ఈ ప్రాంతంలోనే భాగంగా ఉండేది. బళ్ళారి, అనంతపురము, కడప, కర్నూలు ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఈ నిజాం అలీ ఖాన్ ఏం చేస్తాడంటే 1798లో ఆంగ్లేయులతోటి ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు. సైన్య సహకార ఒప్పందం అంటాం. బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక పాలసీ వాళ్ళ రాజ్య విస్తరణ కోసం. ఈ సైన్య సహకార ఒప్పందం కనుక చేసుకుంటే ఈ స్వదేశీ రాజు దగ్గర బ్రిటిష్ యొక్క సైన్యం ఉంటుంది, వాళ్ళ రెసిడెంట్ ఉంటాడు, ఇదంతా ఉంటుంది. మరి వాళ్ళను పోషించడానికి ఈ నిజాం అలీ ఖాన్ ఏం చేయాల్సి వచ్చింది అంటే ఆయన దగ్గర ఉన్న ప్రాంతాలు ఏమున్నాయి అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో, బళ్ళారి ఉంది, కడప ఉంది, కర్నూలు ఉంది, అనంతపురం ఉంది కదా, ఆ ప్రాంతాల్ని 1800లలో మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి ఆ ప్రాంతాలు ఇచ్చేసిండు. ఇక మొత్తం పోయినట్టే కదా బ్రిటిష్ వాళ్ళకి. అంతకుముందు ఉత్తర సర్కార్లు పోయినాయి 1766లో. 1800లలో ఆ సైన్య సహకార ఒప్పందం మేరకు ఈ రాయలసీమ ప్రాంతం పోయింది. అంటే మీకు ఈ తెలుగు ప్రాంతం ఏదైతే కలిసి ఉందో అది మీకు నిజాంల కాలంలో డైవర్ట్ అయిపోయి బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ విడిపడ్డది మీరు చూడండి. శాతవాహనుల కాలంలో ఉమ్మడిగా ఉంది, కాకతీయుల కాలంలో ఉమ్మడిగా ఉంది, కుతుబ్ షాల కాలంలో ఉమ్మడిగా ఉంది, నిజాంల కాలంలో 1800 దాకా ఉమ్మడిగా ఉన్నట్టే. అంటే కొంత ప్రాంతం మీకు 1766లో వెళ్ళిపోయినప్పటికీ మొత్తం ప్రాంతం ఆంధ్రాలో ఇంకా మిగిలిన రాయలసీమ ప్రాంతం అంతా 1800లో మీకు బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అంటే టోటల్ ఆంధ్ర ప్రాంతము ఈ తెలుగు ప్రాంతం నుంచి విడిపడి అది బ్రిటిష్ కంట్రోల్లోకి పోయింది. ఈ బ్రిటిష్ కంట్రోల్లోకి ఎప్పుడైతే ఆంధ్ర ప్రాంతం పోయిందో వాళ్ళు ఏం చేసిండ్రంటే ఈ ఆంధ్ర ప్రాంతాన్ని మద్రాసు ప్రావిన్స్లో భాగంగా చేసిండ్రు. అప్పుడు రాష్ట్రం అంటే ప్రావిన్స్ అనేవాళ్ళంట, బ్రిటిషర్స్ ఏమనేవాళ్ళంటే ప్రావిన్స్ అనేవాళ్ళు, ఇప్పుడు స్టేట్ అంటున్నాం. ఆ మద్రాస్ ప్రావిన్స్లో ఈ ఆంధ్ర ప్రాంతాన్ని తమిళనాడుతోటి కలిపి ఉంచిండ్రు వాళ్ళు. అంటే ఇప్పుడు ఆ తెలంగాణ సపరేట్గా ఉంది. హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అనే స్వదేశీ సంస్థానం అన్నట్టు ఇప్పుడు ఇది హైదరాబాదు. దీన్ని నిజాం రాజు పరిపాలించేవాడు అని చెప్పిన కదా. నిజాం అలీ ఖాన్ తర్వాత మరో ఒక నిజాం రాజు రావడము, వాళ్ళంతా నిజాములు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నారు. వాళ్ళ కాలంలోనే ఈ ప్రాంతం బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి పోయింది. ఇది అర్థమైందిగా క్లియర్గా. ఇక్కడ డైవర్ట్ అంటే డివైడ్ అయిపోయింది. ఇది మద్రాసులో కలిసింది. ఇది హైదరాబాద్ సంస్థానం, ఒక రాజ్యంగా ఉంది, నిజాం రాజ్యంగా ఉంది. ఇక ఈ తర్వాత ఏం జరిగిందంటే మీరు గమనించండి. ఈ హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉందో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆయన 7వ నిజాం. అప్పుడు 1948లో ఈ 7వ నిజాం ఏం చేసిండు అంటే ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేసిండు. సరే, ఆ విలీనం చేయడానికి ఆయన మీద యుద్ధం ప్రకటించాల్సి వచ్చింది భారత ప్రభుత్వం. ఆపరేషన్ పోలో ద్వారా ఆ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసింది. ఇక్కడ ఆంధ్ర ప్రాంతం మద్రాస్ ప్రావిన్స్లో ఉంది. ఇక బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినాక కూడా ఈ ప్రాంతం అంతా మద్రాస్ ప్రావిన్స్లోనే ఉన్నది. ఈ మద్రాస్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఏం చేసిందంటే మాకు తమిళులకు పొసగడం లేదు, రాజకీయంగా డామినేషన్ వాళ్ళే చేస్తున్నారు, కల్చరల్ డామినేషన్ వాళ్ళదే ఉన్నది, కాబట్టి మా తెలుగు వారికి ప్రాధాన్యత లేదు అని చెప్పి వాళ్ళు మద్రాసు నుంచి మాకు సపరేట్ చెయ్యండి అని పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండ్రు.
ఉద్యమం చేస్తే అప్పుడు పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాన్ని కోల్పోతే 1953లో ఆనాడున్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది అంటే మద్రాసు ప్రావిన్స్ నుంచి తెలుగు మాట్లాడే ప్రజలకు ఆంధ్ర రాష్ట్రం పేరుతోటి ఒక స్టేట్ ఇచ్చింది. చూడండి ఎక్కడ కలిసిపోయింది, మళ్ళీ ఎక్కడి నుంచి బయటకు వస్తున్నది. ఇట్లా వచ్చింది కదా 1953లో. ఇక్కడ 1948లో హైదరాబాద్ స్టేటు భారత యూనియన్లో విలీనమైంది కదా భారతదేశంలో. రైట్. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఏమంటారంటే 2 తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఒకటే చెయ్యండి అని మళ్ళొక్క డిమాండ్ను తెర మీదకి తీసుకొచ్చిండ్రు. రైట్. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. బేసిక్ ఇస్తా. ఫస్ట్ ఒకటి మనకు హైదరాబాద్ స్టేటు ఉంది, భారత యూనియన్లో భాగము, ఇంకా బ్రిటిష్ వాళ్ళు లేరు ఇక్కడ. 2 ఆంధ్ర ప్రాంతం సపరేట్గా వచ్చేసింది, మద్రాసు నుంచి 1953లో సపరేట్గా వచ్చింది. ఇప్పుడు ఈ 2 ప్రాంతాలను కలపాలనే మూమెంట్ మళ్ళీ స్టార్ట్ అయింది. సరే, అటు నాయకులు ఇటు నాయకులు వీళ్ళు మధ్య ఒక అండర్స్టాండింగ్ జరిగింది. 1956లో ఢిల్లీలో కూర్చున్నారు నలుగురు, ఇటు పెద్ద మనుషులు అటు పెద్ద మనుషులు. దీన్నే మనం జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటాం. 1956 ఫిబ్రవరి 20న ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ మేరకు ఈ 2 ప్రాంతాలు మనకు కలిసిపోయినాయండి. ఈ 2 ప్రాంతాలు మనకు కలిసిపోయినాయి. ఈ 2 ప్రాంతాలు కలిసి మనకు ఏం ఏర్పడింది? 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడింది. అర్థమైందిగా. శాతవాహనుల నుంచి మళ్ళీ కలిసింది ఎప్పుడు? ఇగో ఇక్కడ కలిసిండ్రు. మళ్ళీ మనకు నిజాముల కాలంలో విడిపోతే మళ్ళీ ఇక్కడ కలిసిండ్రు. ఇక కలిసిన తర్వాత ఈ కలవడానికి కూడా చాలా పెద్ద ఎత్తున నేపథ్యం ఉంది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా బయటికి వచ్చింది మద్రాసు నుంచి, ఏ విధంగా వాళ్ళు కనెక్ట్ అయినరు, మళ్ళీ హైదరాబాద్ రాష్ట్రంతో ఏ విధంగా ఈ 2 అలయన్స్ అయిపోయినాయి. మళ్ళీ 1956లో వీళ్ళు ఏ అగ్రిమెంట్ అయితే చేసుకున్నారో ఒక 14 అంశాలు ఉన్నాయి దాంట్లో. ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి సేఫ్ గార్డ్స్ అంటాం, అంటే ప్రొటెక్షన్ ఇవ్వడానికి. కానీ ఈ 14 అంశాలను ఆంధ్ర ప్రాంతం రాజకీయ నాయకులు పాటించకపోవడం వల్ల తెలంగాణ ప్రజలలో అసంతృప్తి చెలరేగి 1969లో ఒక మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. దీన్నే మనం తొలి దశ తెలంగాణ ఉద్యమం అంటున్నాం. కానీ ఆ ఉద్యమం ప్రభావము కొంత ఉన్నప్పటికీ తెలంగాణ మాత్రం సపరేట్ కాలేదు. ఆంధ్ర ప్రాంతం నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి. తర్వాత ఏమైంది? 2001లో మనకి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం, ఇతరత్ర పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమంలోకి రావడము, జేఏసీలు ఏర్పడము, ఇక చావో రేవో అనే స్థాయిలో ఉద్యమం జరిగిన తర్వాత మనకు ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ నుండి 2014లో విడగొట్టడం జరిగింది. ఇది తెలంగాణ ఉద్యమంలో భాగంగా మీకు అర్థం కావాల్సినటువంటి కాన్సెప్ట్. దీంట్లో మనం అనేక పరిణామాలు చదవాల్సి ఉంటుంది. ముందుగా ఈ ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఏర్పడింది అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఏర్పడిన తర్వాత అది తెలంగాణ లేదా హైదరాబాద్ రాష్ట్రంతో ఏ విధంగా విలీనమైంది, తర్వాత మళ్ళీ ఏ విధంగా డిటాచ్ అయిపోయింది, అంటే మనకు విడిపోయింది. ఈ స్టోరీ మొత్తం చదివితే మీరు తెలంగాణ ఉద్యమ చరిత్ర మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఈరోజు ఇచ్చిన ఈ పార్ట్ 1లో మీకు ఈ బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. నెక్స్ట్ వీడియోలో మనం ఒక్కొక్కటి మనము కూలంకషంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.